అంటే నా చేతి వంట తినాలనుకుంటుంది కాబట్టి నా ఒడి తనుకలతో వీళ్ళకి వంట చేసి పెడతాను. నాకు అదే భయం ఉన్నది. ఈ వీడియో తర్వాత నేను మామూలుగానే మామూలు రకంగానే తింటాను లేకపోతే తినలేను. ముందుగానే మొన్న 5 రోజులు క్వారంటైన్ లో ఉంటాడు. దాని గురించి వద్దు తీసి అయ్యొద్దు అంటే ఈ మధ్య ఒకరంతా అప్సెట్ అయిందిలే. ఒంగురుగు లాగున్నాయా అయ్యా ఫ్రెండ్స్. నేను ఒక 3 సంవత్సరాల ముందే వీటి గురించి వీడియో చేస్తున్నా. అంటే చేపల బట్టను పోయి తినున్నా. మీకు కావాలంటే ఆ వీడియో ఇస్తా. దీనైతే కనీసం 15 సంవత్సరాలు అయింది ఫ్రెండ్స్ ఈజీగా. కాదా నాకు డౌట్, ఎప్పుడు చూసిన జిలేబీలే మీ ఫ్రెండ్స్ ఏందే? నీకు మేకలెట్టో బ్రో, నీకు మేకలెట్టో మా జిలేబీలెట్ట. అది కాదా, నేను మీ వీడియోలు ఎప్పుడు చూసినా సరే ఆయనేమో మా ఫ్రెండ్ పడింది ఈ రోజు అని. ఫ్రెండ్ అనగానే జిలేబీలు. బో ఏంది మేకలా బ్రో? నీ మేక మాంసమా? మేక అంటుందా? అన్నా ఎప్పుడైనా తిన పెట్టా అన్నా? తినలేదన్నా. 15 సంవత్సరాల ముందు ఎప్పుడు తిన్నా. అసలు జీవితంలో అన్నమే తినబడితే 15 సంవత్సరాల నుంచి కూర తిని ఎరగడం. ఎండు మిరపకాయలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుడ్ సాధన నేచర్. ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాం. వీడియో చాలా కొత్తగా ఉంటుంది. ఇంకా కూడా మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ లేదు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్తగా కాదు, వెరైటీగా, విచిత్రంగా, వేరే రకంగా ఉంటది. మీరు ఇంతకు ముందే ఒక పెద్ద యూట్యూబర్, మీకు అందరూ తెలుసు. మేకల్లోని పార్ట్స్ ఇప్పుడు మనం మార్చిరీలకు పోతే ఏమేమి ఎట్లున్నాయి ఆర్గాన్స్ అన్ని చూస్తారు కదా. ఆ విధంగా ఆయన ఇంటి పేరుని సార్థకం చేయడానికి ఆయన దాన్ని అన్ని చేసాడు అనమాట. అన్ని రకాలు చేసాడు. ఇగో ఈయన ప్రశాంతం గుండు చేసుకొని ఇప్పుడు మళ్ళా తిరణాలుంటే ఆడకి వచ్చినాడు. మా కోసం ఈ బాక్స్ కూడా తెచ్చాడు. ఇది ఏందనుకుంటున్నారేమో, ఈయన పేరు పూర్తి పేరు చెప్పు. మేకల ప్రవీణ్. మేకల ప్రవీణ్ కాబట్టి ప్రవీణ్ మేకల అంతే. ఈ వీడియోలో మామూలుగా పేరు వచ్చేసి మేకల ప్రవీణ్. నా పేరు ప్రవీణ్ మేకల. ఈయన మా కోసం ఏం తెచ్చాడంటే మేకలా బ్రో కాబట్టి మేక మాంసం తెచ్చాడు. ఎండు మేకపోతు మాంసం. అదే ఒట్టి తునకలు అంటారు. మా సైడ్ అయితే ఒప్పంచులు అని పిలుస్తారు, వీళ్ళు ఒట్టి తునకలు అంటారు. మేము ఒప్పంచులు అంటాం. అసలు ఆ మాట సరేలే, మేమంతా ఇంగ్లీష్ మీడియం కాదు కాబట్టి ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం. దీన్ని ఎట్ట చేస్తడం మా సైడ్ చేసేది వేరే ఉంటది, పేరే కాదు పద్ధతి కూడా వేరే ఉంటది. ఇప్పుడైతే ఇది మా సైడ్ చేయట్లేదు, ఆయనే చేస్తాడు. యాక్చువల్ గా ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు అంటే నా చేతి వంట తినాలనుకుంటుంది కాబట్టి నా ఒడి తనుకలతో వీళ్ళకి వంట చేసి పెడతాను. నాకు అదే భయం ఉన్నది. ఈ వీడియో తర్వాత నేను మామూలుగానే మామూలు రకంగానే తింటాను లేకపోతే తినలేను. ముందుగానే మొన్న 5 రోజులు క్వారంటైన్ లో ఉంటాడు. దాని గురించి వద్దు తీసి అయ్యొద్దు అంటే ఈ మధ్య ఒకరంతా అప్సెట్ అయిందిలే. అదేం కాదులే బ్రో, మనం హట్ అయినా ఏం కాదులే, మనం హట్టే కదా. ఇప్పుడైతే ఈ బ్రో తెచ్చిన దీన్ని అయితే ఓపెన్ చేద్దాం. బ్రో నువ్వు చేస్తావు కదా కర్రీ. ఈ రోజు మనం మేకలా బ్రోతో మేకపోతూ ఎండు మాంసం కర్రీ చేస్తున్నాం. మన స్టైల్లో చెప్పాలంటే ఒప్పంచుల కూర చేసుకోవడం అంతే. వచ్చింది ఏం బ్రో, బాక్స్ ఓపెన్ చేద్దామా? గట్టిగా ఉంటది, ఒట్టి తనకలేదు తెచ్చావా బ్రో? సరేగానే నాకు ఒక డౌట్ ఉంది బ్రో. చెప్పా, మీ ఇంటి పేరు మేకలని నువ్వు మేకని ఎంచుకున్నావా మామూలుగా? కాదు, మేకని నానా రకాలుగా వీడియోలు మేకలు ఎన్ని ఉన్నాయి అన్ని చేసావు కదా. అంత లేదేమో. ఎవరైనా సరే మేకలు ఉండి పొట్ట తినరా మీరు? తింటాం. మరి దానిలో ఉండి గుండెకాయలు తినరా? తింటాం. తోలు తినలేదు బ్రో. తోలు నీకు ఒక విషయం తెలుసా? మా చిన్నప్పుడు తోలు కాల్చుకుని తినేటోళ్ళు తెలుసు. ఇదిగోండి ఎఫ్ఎస్ వరల్డ్ డ్రై మటన్ బ్రో. బిజినెస్ ఎంత బ్రో కేజీ? అదా ఎంత కేజీ చెప్పకూడదు, మన వాట్సాప్ నెంబర్ ఉన్నది, డైరెక్ట్ గా వచ్చేసింది. ఓకే సరే, మీకు కూడా కావాలంటే దాన్ని ఆర్డర్ చేసుకోండి. కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి, ఎందుకంటే మనకు 4 కిలోలు పచ్చి మాంసం తెచ్చి ఎండబెడితే మనకు వచ్చేది 1 కేజీ డ్రై మటన్. మనకు ఈ మటన్ పచ్చి మటన్ కొనాలంటే 1000 రూపాయలు ఉంటుంది కాస్ట్. మా సైడ్ 1000 రూపాయలు. 4 కిలోలు తేవాలి చూడండి, అప్పుడు అర్థం చేసుకున్నా అంత కాస్ట్ ఉంది. అందుకని ఎంత తెచ్చిన? కేజీ అన్న తెచ్చినావు సమయ? కేజీ పైన తెచ్చిన. మన లేరు చూడు, డబుల్ లేయర్ ప్యాకింగ్ ఉంటది. ఇందాక ముక్కలు కేజీ అంటే ఇప్పుడేమో కేజీ పైన తెచ్చిన అంటున్నావా? మీకోసం బ్రో 2 ప్యాకెట్ల బోన్స్, ఈ ఫ్లెష్. అంటే ఎండిపోయిన ఫ్లెష్ అంటే మాకు అంత ఇంగ్లీష్ రాదు. మెత్తటి ముక్కలా? సరే సరే సరే. అంటే దీంట్లో పోయి బ్రో కట్ చేసి
అట్ట కాదు చిన్న ముక్కలు అంటే మనం రెడీ టు కుక్ నువ్వు బిజినెస్ కాబట్టి అట్లా చేసుకున్నావు బ్రో. మేము అట్లా చేసుకోము, కొంచెం పెద్దవి పెద్ద పెద్ద ముక్కలు కొట్టుకుంటాం. పెద్ద ముక్కలు కొట్టినా అవి కోసుకుని తినచ్చులే. కాకపోతే ఇప్పుడు పోయా మనకి కొంచెం ఏమంటారు ఒంగురుగు లాగున్నాయా అయ్యా. చూడు ఎంత డ్రై. ఫ్రెండ్స్ నేను ఒక 3 సంవత్సరాల ముందే వీటి గురించి వీడియో చేస్తున్నా. అంటే చేపలు పట్టను పోయి తినున్నా, మీకు కావాలంటే ఆ వీడియో ఇస్తా. నేను తినైతే కనీసం 15 సంవత్సరాలు అయింది ఫ్రెండ్స్. ఈజీగా 15 సంవత్సరాల ముందు. చూడు ఎంత బాగా వండిపోయింది. భలే మెత్తగా ఉన్నాయి స్వామి. మెత్తగా కాదు గట్టిగా ఉంటాయి. అదే బాగా బొరబొర ఎండిపోయినాయి. మెత్తగా ఉన్నాయి ఏంటి మెత్తగా ఉంది కూడా. స్మెల్ కూడా ఏం రాదు. మనం తినాలే. అసలు నువ్వేమైనా చూసుకో, స్మెల్ అసలు రానే రాదు. అన్ని రోజులు ట్రై చేస్తాం మేము. బాగున్నాయి బ్రో. బ్రో ఇప్పుడు ఫస్ట్ ప్రాసెస్ ఏంది బ్రో దాన్ని? ప్రాసెస్ యాక్చువల్ గా ఈ ముక్కలు ఉన్నాయి కదా, మెత్తటి ముక్కలు రోట్లు వేసుకుని 2 దెబ్బలు వేసుకుంటే కొంచెం సాగతాయి. మనకేం ఇబ్బంది లే, మనం నోట్లో వేసుకొని సాగదీస్తాం. బ్యాచులర్ కదా, ఏమనువా బ్యాచులర్. నేను బ్యాచులర్ లాగే నీ గురించి నాకు మొత్తం తెలుసులే. సరేలే దాన్ని ఇగో ఇప్పుడు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఆయన స్టైల్లోనే చేపిస్తున్నాం. ఆయనది వేరే కొంత పద్ధతి, మాది వేరేగా ఉంటది. మేము వేరేసారి ఇంకోసారి చేస్తాం. ఇప్పుడైతే పెద్ద ఆయన వచ్చాడు కాబట్టి ఆయన చేత చేపిస్తాం. పెద్దోని కాదు, కాకపోతే నా స్టైల్ ఎవరైనా సరే ఈ మొక్క కొంచెం గట్టిగా ఉంటది కాబట్టి దీన్ని రోట్లు వేసి 2 దెబ్బలు వేస్తారు. కొంచెం సాగద్ది. సాగిన తర్వాత నానబెట్టుకొని ఉడకబెట్టుకోవచ్చు, లేకపోతే వేడి నీళ్ళలో వేసి ఉడకబెట్టుకున్న తర్వాత బయట తీసి దాన్ని మళ్ళీ కర్రీ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు వేడి నీళ్ళలో ఉడకబెట్టి బయటికి తీసి దాన్ని కర్రీ చేస్తాను, ఎందుకంటే కొంచెం స్పీడ్ గా. ఇప్పుడు మనం అయితే పొయ్యి మంటేసుకొని వేడి నీళ్ళు కాసుకొని దాంట్లో ఉడకబెట్టుకొని కూర ప్రాసెస్ అయితే చేసుకున్నాం. బ్రో అవి నువ్వు చేసేటివి కాదు నాయనా, అవి చాక్కునేటివా. నువ్వు భలే ఉన్నట్టే నా బాధ వేస్తున్నది. నేను అట్టల్లా మామూలుగా అట్ట అనుకుంటావేమో. అవి చాకు నీకు కావాలంటే కోసుకునేట్టు తీస్తలే, మా ఊర్లో ఉన్నాయి. నాయన ఆ బాత్ చూడండి ఎంత అందంగా. తెల్ల కాగితం బ్రో, నువ్వా తెల్ల కాగితం మరకే. అవద్దు నువ్వు వచ్చి పెద్ద బాతులు చూస్తే కదా ఈ ముద్ద. హంసబాతులా పెద్దవా చూస్తే కదా మూల ఉంటాయి. ఇగో బ్రో, ఇగో హంసలు తిరతా ఉంటాయి. ఇగో మా హంసలు చూడు, హైట్ చూడు. రాత్రి పెడతాయి. అయ్యే లేదు బ్రో, ఈ కోళ్ళు లాగా పెడతాయి బాతులు. మట్ట పెట్టేది పేర్లు బ్రో, పేర్లు, హైట్, అటు ముక్కులు, అటు అరిచే విధానము, అటు నడిచే విధానం, అటు బాడీ, అవి తినేటివి. ఈ బరిగుడ్డు అరిచినట్టు అరసే కొద్ది. ఉప్పంచిల్ని ఫస్ట్ ఉడకబెట్టుకోవాలి కాబట్టి పొయ్యి మీద సడ్డు పెట్టుకుందాం. బాగుంది బ్రో. తయారు చేసావు, నువ్వు తయారు చేసావు, కొనుక్కున్నావు. అది నేను మదన్న 2 రోజులు కూర్చున్నాం దాని కాడ. ఏందా సట్టి చేసి దానికి ఒక రోజు అయిపోద్ది అనుకున్నా. ఏంది నువ్వు తయారు ఒక రోజు చేయాలా, ఒక రోజు ఎండాలా, ఒక రోజు కాగబెట్టాలా. 3 రోజులు పెట్టింది. అంతలో కొనుక్కొచ్చా తయారు. ఇప్పుడు నీళ్ళు అయితే కొద్దిగా పోసుకుందాం. సరిపోతాయి బ్రో, అంటే వేడి అవ్వాలి కదా, ఉడకద్దా? సరిపోతాయా పోసానా? ఫ్రెండ్స్ ఈ నీళ్లు బాగా వేడెక్కేదాకా అయితే మంటేసుకుంటాం. తర్వాత మనం ఉప్పంచులు తెచ్చాడు కదా బ్రో, ఉప్పంచులు అంటే మళ్ళీ ఆయన ఏమన్నా అనుకుంటాడు. నేనేమనుకున్నా ఉప్పంచులు, ఒడి తునకలు, ఏమంటారు డ్రై మటన్. అదే ఆయన తెచ్చిన ఉప్పంచులను అయితే తర్వాత వేసి మెత్తగా ఉడకబెట్టుకోవాలా. ఓకే కాదా, నాకు డౌట్. ఎప్పుడు చూసిన జిలేబీలే మీ ఫ్రెండ్స్ ఏందా? నీకు మేకలెట్టో బ్రో, నీకు మేకలెట్టో మా జిలేబీలెట్ట. ఏడ వల పెట్టినా, ఏడ గుండు చల్లినా, అది కాదా. నేను మీ వీడియోలు ఎప్పుడు చూసినా సరే ఆయనేమో మా ఫ్రెండ్ పడింది ఈరోజు అని. ఫ్రెండ్ అనగానే జిలేబీలు. బంధువులు అయితే ఇప్పుడు నీకు మేకలు బంధువులు కాబట్టి నీకు మేకలే. వాళ్ళు దాయాదులు మేకలు, ఇంటి పేరు కదా. అంతలా మేక లేకపోతే ఇప్పుడు ఎఫ్ఎస్ ప్రవీణ్ మేకలా లేడు. అదే కదా నేను కూడా చెప్పింది, దాయాదులనే. దాయాదులు కాదు, అది నా హార్ట్ బ్రో. ఓకే బ్రో, అందుకే దాని హార్ట్లన్నీ తినేస్తున్నావు. తీరారే మంటే అందరా నాయన ఈ రోజా రాత్రి కోసమే మండుతుంది. వెళ్తున్నాయి బ్రో, సరిపోతుందా వేడా? రే వెళ్తున్నాయిరా. నీళ్ళు అయితే బాగా వెళ్తున్నాయి. ఇప్పుడైతే ఉప్పంచ ముక్కలే వేసుకుందాం. కలిపెట్టరా. ఓ నాదండి. ఏం బ్రో, గంట పడుతుంది ఉడికేదానికి? గంట అవసరం, పోవడం అవసరం, 10 నిమిషాలు అంతే. ఒరే అట్టయితే అది లేద్దయి ఉంటది. అమ్మో ఎప్పుడైనా ఇంటి తునకలు అంత లేత తినకూడదు, ముడిది తినకూడదు, సరేలే బ్రో, మీకు తెలిసిన మేక పురాణం మాకు తెలియదులే బ్రో. మేకపోతైనా పొట్టేలని ఎట్ట ఉండాలంటే బాగా కండబట్టి ఉండాలా, మిడిల్ లో ఉండాలా. ఎట్ట ఉండాలి, 20 కిలోలు పడాలి. మెయిన్ మేకపోతాయి ఉండాలా.
మేకపోతు పొట్టేలు రెండు బాగుంటాయి. ఓకే. ఇక్కడ రెండు తేడాలు ఉంటాయి. మేకపోతు బాగుంటుంది అందరు తీసుకుంటారు, కానీ మేకపోతు ఉప్పు అంటే ఒడితోనకలు ఎట్లా ఉంటాయి అంటే ఉక్కిపోయినట్టు ఉంటాయి, కానీ పొట్టేలు మాంసం ఎట్లా ఉంటుంది ఎవ్వరం కనపడతాయి, కొంచెం కొవ్వు ఉంటుంది కాబట్టి కలర్ఫుల్ గా కనపడతాయి. అది టేస్ట్ మాత్రం రెండు భలే ఉంటాయి. నూనె కానీ ఇది పాతకాలం నాటి వంట, ఇది పాతకాలం రెసిపీ. నేను కూడా పాతకాలంలో ఉండి తెలుసు మాకు తెలుసులే. ఇప్పుడు మూత పెట్టి ఒక 20 నిమిషాలు ఉడికించుకుందాం. 20 నిమిషాలు ఉడకాలి బ్రో. మెత్తగా రాని బ్రో, ఈ టెన్షన్ బ్రో. మెత్తగా వచ్చేదా 5 నిమిషాలుగా మంటగా తోడి బయట పెట్టుకుని కూర రెడీ ఉందా? అబద్ధాలు చెప్తున్నారు ఇలా పొల్లు. అది అయ్యేటప్పటికి ఆత్రం ఆగలేక అప్పుడే కొన్ని ఎండబెట్టినట్టు నిప్పుల్లో వేసుకొని దాకా అసలు అన్ని పోసేయను, ఒక 2 ఎత్తి పెట్టుకోవాల్సిందే. నిప్పుల్లో వేసి కాల్చుకొని తినేద్దాం అనుకున్నారు. అయ్యా ఈకంలా చూద్దాం. మాకు తెలియదు. నన్ను అడుగు, నేను చెప్పు. యాక్చువల్గా నూనెలో వేసుకొని దోరగా ఎంచుకున్న పప్పులకు తింటుంటే పోతాం చేసుకునే అనుకుంటే మనకి 2 కిలోలు వస్తుందండి అంతే. యారు ఆంధ్ర ఉడిపినా గణ మాడిపోతాయి కావాలి. మాడిపోలే అవి ఎట్ట మాడతాయి ఆల్రెడీ ఎండిపోయినట్టుగా. చూడండి ఎట్లా బొగ్గులు ఉన్నట్టు. మంచి బలం కదా బ్రో ఇయ్యా ఏమవా. అవి మామూలుగా బాలింతలు పెడతారు. నేను ఇప్పుడు సుమారు ఒక 7 అయితే ఇది పొట్టేలు పెట్టరు. మేకపోతు మేక ఏందంటే బాలింతలకి వాళ్ళకైనా పెడతారు. మేకపోతు శ్రేష్టం. బాలింతలకు కూడా మేకపోతు ఎండు మటన్ శ్రేష్టం. 500 పార్సల్ పంపించుంటా. దాంట్లో దగ్గర ఒక 30-40% బాలింతలు, చిన్నపిల్లకాయలు, ముసలి వాళ్ళకి అది మెయిన్. ఇప్పుడు ఉడికిపోయింటే ఏమో చూద్దాం. ఆల్రెడీ ఉడికిపోయాయి. ఉడికిపోయినా పచ్చి తెచ్చిన అసలు ఉడికిపోయినా చూద్దాం. ఎక్సలెంట్ గా ఉంది. మెత్తగా అయితే చాలు. ఇప్పుడు ఈ నీళ్ళని వంచేసుకోవాలి బ్రో కిందకా. తాత మామూలు కూరలో వాడతారు కదా మామూలుగా. ఇప్పుడు వంచేయడమేనా? ఓకే. ఇప్పుడు ఈ నీళ్ళు వంచేసి ఆ మటన్ వరకే తీసుకొని పక్కన పెట్టుకొని మనం కూర చేసుకుందాం. ఇప్పుడు వాసన మాత్రం కమ్మంగా వస్తుంది బ్రో. నీళ్ళు నుంచి ఈ సైడ్ కి వద్దు దాటొద్దులే. నీ ప్రతాపాలు మా మీద కాదు నాయన. మా ఊర్లో ఒక ఆయన ఉండదు తెలుసా బ్రో, మీ బాబాయ్ హైలైట్ బ్రో. అసలు కాదు, నీకు వచ్చింది తెలుసా? మా ఊర్లో ఒక ఆయన ఎండబెట్టినట్టు తింటుంటాడు. సరేలే. జాగ్రత్త బ్రో, ఆవిరి తినేస్తుంది. ఇప్పుడు మొక్కలు పెద్దగా అయినాయి, బాగా ఉడికిపోయినాయి. ఇంకైతే నీళ్ళు కూడా ఉంచేసుకున్నాం. వస్తాయిలే. అంటే తినేస్తావా? తినేస్తారు. ఇట్లా ఏమన్నా ఉప్పంగా ఉండదు కదా, ఇయ్యా ఉండదు తినేదానికి. ఓ సరిపోయినారా వీళ్ళిద్దరా? వద్దులే నాకు ఇప్పుడు, నేను కూర అయిన తర్వాత తింటలే. సరే ఇంకూర చేద్దాం. ఉప్పంచుల కూర తిరగబోసుకోవడానికి ఇప్పుడైతే పొయ్యి మీద సట్టి పెట్టుకున్నాం. కొద్దిగా నూనె పోసుకుందాం. నూనె అయితే కాగిపోయింది. కొద్దిగా పచ్చిమిరకాయలు వేసుకుందాం. సన్నగా తరిగిన ఎర్రగడ్డ ముక్కలు వేసుకుందాం. ఎర్రగడ్డలు అయితే బాగా వాడిపోయింది. ఇప్పుడు అల్లం పేస్ట్ చేసుకుందాం. అల్లం పేస్ట్ బాగా వేగిపోయింది. ఇప్పుడు ఎర్ర టమాటా వేసుకుందాం. బ్రో మంటలు వస్తాయి బ్రో. నీ గుండెకి ఏమైందా? గుండెంతా మస్తు ఉన్నది బ్రో. సట్టి పెట్టుకున్నాడు తల మీద. సట్టి తల మీద ఎందుకు పెట్టుకుంటా కదా. సట్టి ఎందుకు పెట్టుకున్నావు బ్రో? మర్చిపోయినాడు అతను. బ్రో సట్టిని చేత్తో పట్టుకున్నావా? తర్వాత చెమట పట్టిందని తలతో చెయ్యి రుద్దుకున్నావా? నేను వంటోండి బ్రో. మసి గాయాలు కామన్. వీటికి ఏం తక్కువలే. కొద్దిగా పసుపు వేసుకుందాం. మంటలే అందరా నాయన ఈరోజా? నాయన 90% రూపాయనా? ఏం కాదమ్మా, నాయ కూడా పోయింది. ఉడకబెట్టుకున్న ఉప్పంచి ముక్కలు వేసేసుకుందాం. ఎందుకు బ్రో సెట్ అంతా వచ్చేసినాయి? ఇందాక ఒక్క 2 అనిపించినాయి. మరి అంతే అమ్మా, అవి ఎండువి ఒక్కిపోయి ఉంటాయి. నీళ్ళు తడగంగానే ఉబ్బుతాయి, అందుకు అంత ఎక్కువ వచ్చింది. అవి కూడా నీలాగే చూసేదానికి చిన్నగా ఉంటాయి కానీ విషయం పెద్దగా ఉంటుందా? కొద్దిగా సాల్ట్.
కారం కారం తొందరగా నీళ్ళు పోయాలా. మా మామ మైసూర్ పాక్ గీకినట్టు గీస్తున్నాడు దాన్ని. కారం వేయాలి. రే నీళ్ళు పోయాలరా, మాడిపోతుందేమా. కారం కొద్దిగా కారం వేసుకుందాం. కలపెట్టు. నీళ్ళు ఎందుకో, నీళ్ళు ఎత్తుకో, డబ్బా నీళ్ళు. బ్రో ఇప్పుడు దీన్ని కూర చేస్తున్నావా పులుసు బ్రో? పులుసు సార్ 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 పులుసు బాగా కమ్మగా ఉంటుందా? మామూలు ఫ్రై కూడా చేస్తామా? అంటే ఉట్టి నూనెలో వేయించుకుంటామా మనమా? అయ్యో ఉట్టి నూనెలో ఏమి వేయకుండా ఉప్పు మిరపడేసి ఎండు చేపను వేయించుకున్నట్టు వేయించుకుంటామా. అది తెలియదు ఎన్ని సంవత్సరాలు తింటో లేదు నేను ఈ ఉప్పు అంచలా. ఇప్పుడు బొరుగులు ఉన్నట్టు ఉంటాయి, అదిరిపోతాయి. వేయించుకొని తింటే ఇంకా బాగుంటాయి. కానీ మనం ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి కూర చేస్తున్నాం. చేసుకోవచ్చు అసలు ఏం తింటారు? ఆ కూరలో రాగి సంగతి పెట్టుకొని తింటుంటే ముద్దలు లోపల వెళ్ళిపోతానే ఉంటాయి. ఈ కూర చేసుకుని రాగి సంగటి చేసుకుంటే ఎట్లుంటుంది తెలుసా? అదిరిపోతుంది. అన్ని మసాలాలు వేసాం. ఇప్పుడు ఒక అరగంట సేపు మూత పెట్టి ఉడికించుకుందాం. ఏందా చూడు కారిపోతున్నాయి ఒక్కరు. నిజం చెప్పా, నువ్వే కదా పూసింది మధ్య. చా నేనాడు పూసాను బ్రో. లేదులే బ్రో, ఇందాక నువ్వు అదేం కాదులే బ్రో. నువ్వు మేకతోలు తిన్నప్పుడు మసి కంటే ఇది ఒక పెద్ద మసియా? మసాలి కట్టావు. నేను అట్ట అనలేదు బ్రో, ఇండైరెక్ట్ గా అన్నట్టే కదా. అది కాదు, మేకతోలు కాల్చినప్పుడు మసి కంటే ఇది ఒక మసియా అన్న. మేకతోలు కాల్చేది ఎట్టగలరు బ్రో. మేకతోలు బాగుండింది బ్రో, టేస్టా బాగుంది. ఈ మధ్యలో ఇంటికి తగిలినాయా? మోషన్స్ అయినాయా? నువ్వేందా లేని పని రోగాలు అంటిస్తున్నాగా. గట్టి బాడీలేని బ్రో. మేకను నువ్వేం చేసినా నీకేం కాదు బ్రో. ఈ దాయాదులు మేకలు, మీ ఇంటి పేరు మేకలే, అయ్యి మేకలే కదా. మేకలు బ్రో. మీ మీద పాటలా? అరే మేకలు ఇస్తే కోకలకు వస్తా. ఎవరో సినిమా కదా అనుకుంటా. అదేలే. ముక్కలు ఉడికేయలేదా? మూత తీసి చూసుకుందాం. చిక్కబడిందయ్యా. కూర బాగా వచ్చింది బా. ఇప్పుడు దీనికి టేస్ట్ రావాలంటే నా కాడ వజ్రాయుధం ఉంది. మదన్నా తెలుసు నీకు ఇదేందో? ఫ్రెండ్స్ ఈయన వచ్చేటప్పుడు మాకు చెప్పాడు, ధనియాలు ఎండు కొబ్బరి లైట్ గా దోరగా మాడకుండా వేయించి దంచి లాస్ట్లో తెల్లగడ్డలు వేసి బయటికి దెబ్బేసి బయటికి తీసి పెట్టమన్నాడు. ఆ మిశ్రమాన్ని ఇప్పుడు మేము జలబాతున్నాం. దీన్నే మేకల మసాలా అంటారు. మేకల మసాలా కాదు, ఇంట్లో దంచుకున్న ధనియాల పొడి. అంటే పల్లెటూరు రుచిలో దంచుకునేది నాటుకోడి కూరలోకి వేసుకుంటే అది. నాటుకోడి కూర కాదు బ్రో ఇది. అది దేంట్లోకి వేసుకున్నా బాగుంటుందన్నా. ఓకే సరే. కూర అయితే బాగా ఉడికిపోతుంది. ఇంట్లో దంచుకున్న ధనియాల పొడి వేసుకుందాం. ధనియాలు ఎండు కొబ్బరి తెల్లగడ్డ పొడి. మేము ధనియాల పొడి అంటాం. సరే, మేము పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఇప్పుడు మొత్తం ఒకసారి మసాలా అంతా కలిసే విధంగా కలిపెట్టేసుకుందాం. చిక్కబడిపోతున్నారు. చిక్కబడద్దు, ధనియాల పొడి పడితే చిక్కబడుద్ది. లేదు బ్రో, మాకు ఎవరైనా పులుసు ఉండాలి. ఆ టేస్ట్ తెలియాలంటే పులుసే తినాలి. ఒంట్లో ఉన్న జలు పెరగాలంటే పులుసు ఉండాలి. మొక్కకి గుజ్జు గుజ్జుగా పట్టింది అనుకో, ఆ గుజ్జున అన్నంలో. బ్రో నువ్వు తలకాయ గుండు గడుక్కొచ్చుకో బ్రో. మస్తు అయిపోయింది బ్రో. సరే ఏమైద్దా, మనం మట్టే ఇదంతా. దేశముద్రు సినిమా చాలా సార్లు చూసినట్టు. మిరక్కాయలు విత్తనాలన్నీ కనపడుతున్నాయి. మిరక్కాయలు విత్తనాలు కాదు అయ్యి, కొబ్బరి మెదక్క. అయ్యే పచ్చి కొబ్బరి, వాడు ఎండు కొబ్బరి తెచ్చినప్పుడు పచ్చి కొబ్బరి తెచ్చినట్టు. ఎండు కొబ్బరి మనకు ఇంట్లో స్పెషల్ గా ఉంటాయి అన్ని. అవునులే. ఇంకా ఫైనల్ గా కొద్దిగా కొత్తిమీర చల్లుకుందాం. ఘాటు బాగుందా ఆ కూర? చిక్కబడ్డదిరా ఇప్పుడు. బో ఏంది మేకలా బ్రో? నీ మేక మాంసమా? మేక అంటుందా? ఉప్పంచుల కూర అయితే కత్తకర రెడీ అయిపోయింది. ఇంక దించేసుకుందాం. చిన్నగా తెలతలు బా వాసన బలి వచ్చిందిరా. గుప్పని కొట్టిందా? మనం ఈ కాళ్ళు కర్రీ చేసుకుంటాం, మేక కాళ్ళు. వేడి వేడి పొగలు వస్తుంది. అన్నం కూడా పొద్దుపోయా. స్టార్ ఐటమ్.
నూనె పైకి గమ్మింది కదరా బ్రో. రసాలు వరుతున్నాయి బ్రో. ఊడమ్మా బుడవా. ఏంది బ్రో మేకలా బ్రో? మేక ఏమన్నా నిన్ను గదిలి కుడుతున్నాయినా. జై అన్నా ఎప్పుడైనా తిన పెట్టా అన్నా తినలేదన్నా. 15 సంవత్సరాల ముందు ఎప్పుడో తిన్నా. అసలు జీవితంలో అన్నమే తినలేవాడు. ఇదే 15 సంవత్సరాల నుంచి అన్నం కూర తిని ఎరగడం. ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు ఎట్టుందంటే స్వర్గం ఉన్నట్టుందా? మా అవ్వ చేసి చెట్టుంటుంది. కానీ మీ అవ్వ కాదు కదా చేసింది. నేను చెప్తానండు. మా అవ్వ నుంచి నేను నేర్చుకునేలా మొదన్న మొక్క ఉంది. ప్రవీణ్ బ్రో సీరియస్ జెన్యూన్ చెప్పేటందా? జెన్యూన్ గా చెప్తానా, టేస్ట్ మాత్రం అదిరిపింది. అంటుందా? కొంత సాల్ట్ వేస్తున్నారు. మనం కోసి మనం చేసి పెట్టుకుంటే దానికి అత్తయ్య వేరు కదా, కత్తక్కన ఉంది చేయాలా టేస్ట్ మాత్రం. మీకు కూడా ఒడితునుకలు కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి. మీ ఇంటికి పంపిస్తే మీరు కూడా కూర చేసుకొని రాగి సంగట్లో చేసుకొని తినండి. ఇంకా లేదు బ్రో, నీ నెంబర్ ఏ నెంబర్ పెట్టినావా? బిజినెస్ కి ఏ నెంబర్ పెట్టినావా? ఇంకో నెంబర్ మెయిన్ నెంబర్ పెట్టేసిదా? మెయిన్ నెంబర్ కదా, నేను చెప్పు అయితే. ఇప్పుడే చెప్పాలా? నెంబర్ వచ్చేసి 9989095998 ఉంటుంది. వాట్సాప్ లో మెసేజ్ చేయండి, ఆర్డర్ పెట్టుకోండి. ఓకే సూపర్. ఒడితునుకలు కావాలా? మేక మాంసం అంటే పత్యానికి ఎత్తింది. మేక పోతాయ్యా నాయన, మేక మాంసం పోతా ఆయన ఏదైనా. బా కొంతమంది మేక తినరులే. అందులో ఎముకలు కూడా బాగా నలిపోతున్నాయి, బాగా ఉడికింది. ఎముకలు కూడా మనకు మెత్త మెత్తనే ఉంటాయి, పెద్ద పెద్ద కాళ్ళు ఎముకలు ఉండవు. ఓకే ఫైనల్ గా బాగుంది అంటారు. సీరియస్ గా ఎదిరిపోయింది నా బ్రో. నీకు రోజు మేక కూర తింటావా బ్రో? నీ రాసి కూడా ఏంది? మేక రాసి? మేక రాసు కదా, కన్ని రాసింది అది. సీరియస్ చెప్పకూడదు. పర్సనల్స్ ఏం చేస్తారు దాంతా? ఏమో బా కానీ చూడొచ్చు, నాకు అమ్మాయిని చూడొచ్చాము. నాయనా చూసి నాకు అమ్మాయిని చూడొచ్చు పెట్టరా ప్లీజ్, పెళ్లి చేసుకుంటా. ఫ్రెండ్స్ మీకు ఒకటి చెప్తాను, ఆయన మామూలుగా అలాగుండు. వీడియో పెట్టినప్పుడు ఏందో పాపం మాకు భయం వేస్తారు. అది ఆయన చూస్తుంటే కెమెరాని చూస్తే మనిషి నటుడు అయిపోతున్నాడు. అదిగో కళలు బయటకు వస్తాయి. పర్ఫార్మెన్స్ గా నచ్చితే పైన నెంబర్ కి కొంచెం వీడియో సెండ్ చేయండి. ఏదో మెసేజ్ సెండ్ చేయమంటలేదు. ఏంది నీ పర్ఫార్మెన్స్ నచ్చితే మొట్టి తునకలు ఆర్డర్ పెట్టుకోండి. ఇంకా బ్రో నువ్వు ఉప్పు వేసి ఉప్పంజలు చేస్తావా, ఉప్పు వేయకుండా చేస్తావా? ఉప్పు పసుపు వేసి. ఓకే, మనం ఉప్పు వేసుకోవాలి కూరలో. మళ్ళీ ఈ ఉడకబెడతాం కదా, ఉప్పు మొత్తం బాద్దు. కొంచెం అందరిని దూసులో పెట్టుకొని కొంచెం లైట్ గా వేస్తాను ఉప్పు, దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే బెల్వండి. నా చేతితో వంట తింటారు కానీ మీ చేతితో వంట నాకు బెటరా? పెడతామయ్యా నాయనా, బంగారంగా పెడతాం. ఫైనల్ గా మేక కూర, మేకలా బ్రో చేసిన కూర కథకున్నది. అది విషయం. ఫ్రెండ్స్ చూసారు కదా, మేకలా బ్రో చేసిన ఎండు మేకపోతు కూర అయితే ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. బ్రో అయితే వాళ్ళ స్టైల్లో చేసాడు, మాకైతే బాగా నచ్చింది. మా స్టైల్లో కూడా ఇంకా వేరే ఉంటది, అది కూడా మీకు చేసి చూపిస్తాం తొందరలో. మేము దాన్ని ఏంది ఉప్పంచలు తయారు చేసి ఎప్పుడన్నా మనకు దొరికితే ఉప్పంచలు తయారు చేసి దాంతో వీడియో చేసి అప్పుడు చేద్దాం. ఇప్పుడైతే ఆయన స్టైల్ అనమాట ఇది. ఏమిరా అందులో టేస్ట్ మాత్రం ప్రవీణ్ బ్రో తెచ్చిన మేకపోతులు మటన్ మాత్రం కతక్కునుండింది. అది అంటే సరిగ్గా ఉండే వయసు అనమాట. ఆ టైంలో కట్ చేసి ఎండు మటన్ అనేది చాలా సేపు ఉడకాల. మా ఇంట్లో కూడా ఇంత చాలా రోజుల ముందు చేసినప్పుడు చాలా సేపు ఉడకబెట్టారు. కరెక్ట్ 2 నిమిషాలు ఉడికిపోయింది అసలు. అది తొందరగానే ప్రవీణ్ బ్రో చెప్పినట్టు మధ్యలో ఉన్న మేకపోతుంది. అదే కరెక్ట్ గా సరిగ్గా దాని వయసు కరెక్ట్ గా పాయం మీద ఉన్నప్పుడు కట్ చేసి ఆయన ఎండబెట్టినట్టున్నాడు. బాగుంది ఇదైతే, టేస్ట్ మాకు కూడా బాగా నచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఏంటి, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్ట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలిసిపోదాం. బాయ్ బాయ్.